నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. విదేశాల్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నారా? విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే కావాల్సిన అర్హతలేంటి? విదేశాల్లో ఎంబీబీఎస్ కి మన దేశంలో ఎంబీబీఎస్ కి తేడా ఏంటి? అబ్రాడ్ లో ఎంబీబీఎస్ గురించి మనకు తెలియజేయడానికి డాక్టర్ అబ్రాడ్ నుంచి CEO మణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మణి గారు. నమస్తే అండి. చెప్పండి, ముందుగా మీ సంస్థ గురించి, దాని వివరాల గురించి చెప్పండి. తప్పకుండా అండి. మా డాక్టర్ అబ్రాడ్ సంస్థ గత 20 సంవత్సరాల నుంచి ఉందండి. మా సంస్థ ద్వారా చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇండియాలో చాలా బాగా సెటిల్ అయ్యారండి. కొంతమంది పీజీ చేస్తున్నారు, కొంతమంది ఓన్ హాస్పిటల్ పెట్టుకొని కూడా సెటిల్ అయ్యారు. మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో జాబులు చేస్తున్నారు. మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ సార్ కూడా అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ సెటిల్ అయ్యారు. అండ్ మా సంస్థ ద్వారా ఒక 20 బ్రాంచెస్ ఉన్నాయండి. మన ఆల్ ఓవర్ ఇండియా వైజ్ ఒక 20 బ్రాంచెస్ ఉన్నాయి. ఎస్ మణి గారు, అయితే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఏం క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి? ఓకే, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ముఖ్యంగా మనకు ఇంటర్లో బైపీసీ స్టూడెంట్ అయి ఉండాలి. తర్వాత 17+ ఏజ్ ఉండాలి. తర్వాత ఇప్పుడు నీట్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి నీట్ కూడా క్వాలిఫై ఉండాలండి. అండ్ ఇంటర్లో అబవ్ 50% మార్క్స్ ఉండాలి. ఎస్ అండి. అయితే వీసా ప్రాసెసింగ్ విషయంలో మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు? మీ నుంచి వాళ్ళకి ఎలాంటి సహాయం అందిస్తారు? ఓకే అండి, యాక్చువల్లీ వీసా ప్రాసెస్ విషయంలో మేము తప్పకుండా అంత డాక్యుమెంటేషన్ వర్క్ అంతా మేమే కేరింగ్ చూసుకుంటామండి. మమ్మల్ని విజిట్ అయిన తర్వాత పేరెంట్కి ఏ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేవి పూర్తిగా వివరించడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ టైంలో పేరెంట్ మమ్మల్ని విజిట్ అయినప్పుడు స్టెప్ బై స్టెప్ అనమాట అడ్మిషన్ ప్రాసెస్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, తర్వాత నెక్స్ట్ వీసా అంటే వాళ్ళు ఇంటేక్ అంటే వెళ్ళేటప్పుడు మనకు వీసా చేయించడం అవసరం ఉంటుందన్నమాట. ఆ టైంలో పాస్పోర్ట్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి ఏంటి అనేది మేము పేరెంట్కి ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు మాకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కనుక వీసా వర్క్ అంతా దాని రెస్పాన్సిబిలిటీ అంతా మేము తీసుకొని అండ్ వీసా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేలాగా మేము చూసుకుంటామండి. ఓకే అండి, ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. పేరు డాక్టర్ జాస్మిన్. నేను ఇక్కడ సిసి షాఫ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నేను ఎంసెట్లో నాకు ఇండియాలో ర్యాంక్ రాలేదు అండ్ మంచి కాలేజ్లో జాయిన్ అయ్యే ఆపర్చునిటీ కూడా నాకు రాలేదు. కానీ అప్పుడు నాకు డాక్టర్స్ అబ్రాడ్ కన్సల్టెన్సీ అనేది తెలిసింది. ఎంసీఏ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయ్యింది. అది కూడా డాక్టర్ సతీష్ కుమార్ సార్ నాకు చాలా టిప్స్ చెప్పారు అండ్ దగ్గరుండి మమ్మల్ని అందరినీ కోచింగ్ క్లాసెస్కి అటెంప్ట్ చేయించారు. ఏ కన్సల్టెన్సీలో కూడా కన్సల్టెంట్స్ ఎవరు డాక్టర్ చదివిన వాళ్ళు లేరు. కానీ సతీష్ కుమార్ సార్ డాక్టర్ అండ్ అతను కూడా అబ్రాడ్లోనే చేశారు కాబట్టి అతనికి కూడా అన్నీ తెలుస్తాయి, ఏమేమి అవసరము బయటికి వెళ్ళి చదివిన తర్వాత ఏది అవసరము అని. దగ్గరుండి అతని వీసా నుంచి, సెక్యూరిటీ నుంచి, స్టడీస్ గురించి, ఎంసీఏ ఎలా క్లియర్ చేయాలి అన్న విషయానికి కూడా అతను మాకు చాలా హెల్ప్ఫుల్ చేశారు. ఐ థ్యాంక్ డాక్టర్ అబ్రాడ్ కన్సల్టెన్సీ అండ్ డాక్టర్ సతీష్ కుమార్ గారు. ఎస్ మణి గారు, చెప్పండి, విదేశాల్లో ఎంబీబీఎస్కి మన దగ్గర చేసే ఎంబీబీఎస్కి తేడా ఏమైనా ఉంటుందా? ఓకే అండి, యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సేమ్ ఇదే డౌట్ అడుగుతూ ఉంటారండి. విదేశాల్లో ఎంబీబీఎస్కి మన ఇండియాలో చేసే ఎంబీబీఎస్కి ఎలాంటి తేడా ఉండదు. అక్కడ సబ్జెక్ట్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకు పోర్షన్ అండ్ సిలబస్ అంతా సేమ్ ఉంటుంది. వరల్డ్ వైజ్ ఎంబీబీఎస్ అనేది సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మనకు బయట కంట్రీలో చేసినా ఇండియాలో చేసినా కానీ సేమ్ నాలెడ్జ్ ఉంటుందండి అండ్ సేమ్ గుర్తింపు కూడా ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఏంటంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా వేరియేషన్ చూపుతారేమో అంటే శాలరీల విషయంలో కానీ, గుర్తింపు విషయంలో కానివ్వండి, తర్వాత ఇక్కడ సెటిల్డ్ విషయంలో కానివ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అలా తేడా ఏమి ఉండదండి. ఏ కంట్రీలో చేసినా కానీ సబ్జెక్టు సేమ్గా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎంసీఐ టెస్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఉందన్నమాట. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే కనుక ఈక్వల్ టు ఇండియా డాక్టరే అనమాట. ఇండియా డాక్టర్కి ఎంతైతే గుర్తింపు ఉంటుందో బయట కంట్రీ నుండి కంప్లీట్ చేసుకొని వచ్చినటువంటి డాక్టర్కి కూడా అంతే గుర్తింపు ఉంటుంది, అంతే శాలరీ ఉంటుంది అండ్ వాళ్ళ సెటిల్డ్ కూడా అలానే ఉంటుంది అనమాట. పీజీలు చేసుకోవాలన్నా కానీ, వాళ్ళు హాస్పిటల్ చేసుకోవాలన్నా కంపల్సరీ వాళ్ళకి రికగ్నైజ్డ్ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ. అండ్ మంచి హాస్పిటల్లో జాబులు చేయాలన్నా కానీ, దేనికైనా అంటే గవర్నమెంట్ జాబులు చేయాలన్నా కానీ, దేనికైనా కానీ వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఈక్వల్ టు ఇండియా డాక్టరే అనమాట ఇంకా వాళ్ళు. ఎస్, అబ్రాడ్లో ఎంబీబీఎస్కి ఖర్చు ఎంత అవుతుంది? ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటారు, ముఖ్యంగా కావాల్సింది ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది అని ఆలోచిస్తారు కదా. ఖర్చు ఎంత అవుతుంది అండ్ అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
ఓకే అండి. యాక్చువల్లీ మనము ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్తో బడ్జెట్తో కూడుకున్న విషయం కాబట్టి చాలామంది పేరెంట్స్ ఏంటంటే బయట కంట్రీస్కి పంపడానికే ఇంట్రెస్ట్ చూపుతారనమాట. బయట కంట్రీలో చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నటువంటి కంట్రీస్ అండ్ యూనివర్సిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్ ముఖ్యంగానైతే ఈ కంట్రీస్లో తక్కువ బడ్జెట్లో అండ్ మంచి ఎడ్యుకేషన్ మనకు అవైలబుల్లో ఉండడం వలన చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఈ కంట్రీస్కి ఎక్కువ మందిని పంపిస్తున్నారు. ముందుగా మనం ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్లో 17 lakhsలో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ కూడా మనకు అందుబాటులో ఉంది. అది కూడా మనం ఈజీగా ఇన్స్టాల్మెంట్లా కట్టుకోవచ్చు అనమాట. ఇంకా కోర్సు డ్యూరేషన్ కూడా 5 yearsలో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ 17 lakhs కూడా 5 yearsలో ఇన్స్టాల్మెంట్ ఆర్ సెమిస్టర్ వైజ్ కూడా కట్టుకోవచ్చు అనమాట. సో అప్పుడు మనకు పేరెంట్కి ఏంటంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వీళ్ళకు అక్కడ ఫిలిప్పీన్స్ వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే 5 years కోర్స్ ఉంటుంది కాబట్టి 5 yearsలో కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకా కిర్గిస్తాన్లో కూడా మనకు చాలా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ అందుబాటులో ఉన్నాయి. అక్కడ మనకి ఏంటంటే కంప్లీట్గా ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి మనకు దాదాపు ఒక 17 నుంచి 18 lakhsలో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కలిపి అనమాట ప్యాకేజ్. అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే నన్ను క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, 12 lakhsలో కంప్లీట్ అవుతుందంట, 13 lakhsలో అని చెప్పేసి. అది ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమేనండి. కాలేజ్ ఫీజు ఏంటంటే 12 నుండి 13 lakhs వరకు ఉంటుంది. బట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ సపరేట్ ఉంటుంది కాబట్టి అన్నీ కలిపి మనకి టోటల్గా 17 నుండి 18 lakhs వరకు ప్యాకేజ్ ఉంటుంది. అది మనం ఈజీగా ఇన్స్టాల్మెంట్లా కట్టుకోవచ్చు. కాలేజ్ ఫీజు ఏంటంటే కాలేజ్కి పే చేయాలి. అండ్ మాది ప్రాసెసింగ్ ఫీజు అని సపరేట్ ఉంటుంది. అది మేము షెడ్యూల్ వైజ్గా తీసుకుంటాం అనమాట. అండ్ ఇంకా మన ఫుడ్ అండ్ అకామిడేషన్ మనం కాలేజ్ రీచ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ అప్పుడు ఈజీగా పే చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కలుపుకొని మనకు 18 lakhs అవుతుంది కిర్గిస్తాన్లో అయితే. ఇంకా కోర్సు డ్యూరేషన్ కూడా 5 yearsలో కంప్లీట్ అవుతుంది. వాళ్ళు అక్కడ 5 yearsలో కోర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇండియాలో మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టేటటువంటి ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు అనమాట. ఎస్ మణి గారు కాల్ తీసుకుందాం. లక్ష్మీ నరసింహ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. నమస్తే అండి. నమస్తే సార్. ఇది చాలా కన్సల్టెన్సీస్ అన్ని చూస్తుంటామండి, చాలా ఉన్నాయని చెప్తుంటారు. బట్ మీరు వాళ్ళకంటే భిన్నంగా సర్వీసెస్ ఇస్తారండి. మీ స్పెషాలిటీస్ ఏంటి మేడం? తప్పకుండా సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? హైదరాబాద్ అండి. ఓకే, ఎవరి కోసం సార్? అదే కిర్గిస్తాన్ చూపిద్దాం. చైనా కిర్గిస్తాన్ కానీ సెంట్రల్ అమెరికా అనుకుంటున్నాము, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే, అంటే చాలా కన్సల్టెంట్స్ ఉన్నాయి, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో ఆ కన్ఫ్యూజన్ లో వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటి కనుక్కుందామని చేసాము. తప్పకుండా సార్, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే సార్ చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రకరకాల కన్సల్టెన్సీ వాళ్ళు వస్తున్నారు. కొంతమంది ఏజెంట్లు కూడా మామూలుగా వాళ్ళది అడ్మిషన్ వరకే ప్రాసెస్ ఉంటుంది, తర్వాత కేరింగ్ అదంతా ఉండదు. అండ్ వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. 5 years వరకు కేరింగ్తో పాటు అక్కడ చిన్న చిన్న ప్రాసెస్ ఎన్రోల్ అని చెప్పేసి, వీజా రెన్యువల్స్ అని చెప్పేసి ఇలా ప్రాసెస్ ఉంటుంది స్టూడెంట్స్కి. అంతా కేరింగ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మా నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మేము ఏవైతే కంట్రీస్కి పంపిస్తున్నామో, ఏవైతే యూనివర్సిటీస్లో డీల్ చేస్తున్నామో అక్కడ మా డాక్టర్ అబ్రోడ్ సంస్థ ద్వారా ఒక ఆఫీస్ ఉంటుందన్నమాట. సో మా రిప్రజెంటివ్ పర్సన్స్ అక్కడ వీళ్ళకి 24 hours అవైలబుల్లో ఉంటారు. వీళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నా కానీ మా వాళ్ళు దగ్గరుండి చూసుకోవడం కానివ్వండి, తర్వాత అక్కడ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇన్ టైంలో చేయించడం కానివ్వండి, ఇదంతా కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుంటామండి. మేము దాదాపు ఒక 20 years నుంచి ఉంది మా ఆఫీసు. సో మాది చాలా పెద్ద సంస్థ అండి. దాదాపు ఒక 20 branches కూడా ఉన్నాయన్నమాట. చాలా కొన్ని వేల మంది స్టూడెంట్స్ మా ద్వారా కంప్లీట్ చేసుకొని వచ్చి చాలా సక్సెస్ఫుల్ డాక్టర్గా సెటిల్ అయ్యారనమాట. ఆల్మోస్ట్ మన తెలంగాణ, ఏపీ నుండి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల నుండి మా స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియా వైజ్ ఉన్నారు, బయట కంట్రీలో కూడా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎస్పెషల్లీ మా డాక్టర్ అబ్రోడ్ నుండి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే సర్వీస్ చాలా బాగుంటుంది. కేరింగ్ 5 years వరకు ఏంటంటే సెక్యూరిటీ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గర్ల్స్కే కానివ్వండి, బాయ్స్కే కానివ్వండి, ఎవరికైనా మనం ఒక కంట్రీకి పంపిస్తున్నామంటే కన్సల్టెన్సీ యొక్క కేరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ వాళ్ళకు మేము ఎస్పెషల్లీ మేము డీల్ చేసే యూనివర్సిటీసే ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉండే వాటిని మేము డీల్ చేస్తామన్నమాట. ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉన్నప్పటికీ క్యాంపస్లో మా ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పిల్లలకంటే ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏ ఉన్నా మా వాళ్ళు అక్కడనే ఉంటారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మేము డీల్ చేసే యూనివర్సిటీస్ కూడా ఎలా అంటే గర్ల్స్ హాస్టల్ గర్ల్స్కి సపరేట్ ఉండేటివి, బాయ్స్ హాస్టల్ బాయ్స్కి సపరేట్ ఉండేటివి యూనివర్సిటీస్
ఫెసిలిటీస్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఫ్యాకల్టీ స్టాండర్డ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట అక్కడ. సో మంచి యూనివర్సిటీస్ని చూసి సెలెక్ట్ చేసుకొని మేము డీల్ చేస్తాం కాబట్టి కేరింగ్ పరంగా అయినా సరే, ఫ్యాకల్టీ స్టాండర్డ్ పరంగా అయినా సరే, ఏ విధంగా అయినా కానీ బాగుంటుందండి. ఎస్పెషల్లీ మీరు ఇందాక అన్నారు మీ తరఫు నుండి వెళ్తే కనుక మాకేం ఫెసిలిటీస్ ఉంటాయంటే, ఒకటి 5 years వరకు ఫుల్ గ్యారంటీ అండ్ సెక్యూరిటీ పరంగా మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము కేర్ తీసుకుంటామండి. అండ్ ప్రాసెస్ పరంగా కూడా చాలా కేర్ తీసుకొని చేస్తాము. అండ్ 5 years వరకు రెస్పాన్సిబిలిటీగా మేము ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. అండ్ మా తరఫు నుండి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే, సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒకటి టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్, మన ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసేది. ఇంతకుముందు ఎంసీఏ ఉండేది, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఉందన్నమాట. సెకండ్ ఇయర్ నుంచి మా నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి మేము అక్కడ కోచింగ్ ఇప్పించడం జరుగుతుందన్నమాట. ఇవంతా కూడా మా తరఫు నుండి వెళ్ళినటువంటి వాళ్ళకు ఉండేటటువంటి ఫెసిలిటీస్ అన్నమాట. ఎస్ మణి గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. మేడం చెప్పండి. హలో. ఎస్ చెప్పండి మేడం గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. హలో సార్ Yes, చెప్పండి. చెప్పండి. మణి గారు మేడం, వింటున్నారు, చెప్పండి. హలో. హలో సార్ Yes, చెప్పండి చెప్పండి. సార్. మేడం ఏం లేదు, ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి అంటే మా అన్నయ్య కొడుకు మొన్న నీట్ లో ర్యాంక్ రాలేదు మేడం. ఓకే సార్. ఆ, అయితే ఇప్పుడు దీన్ని ఎంబీబీఎస్ మీరు వేరే దేశాలలో అన్నారు కదా, అంటే అవును సార్. అది ఎట్లా, దాని ప్రాసెస్ ఎట్లా ఉంటది, మీ దగ్గర ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఓకే సార్. ఏంటిది, దాని ఫీజెస్ ఏమన్నా డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఓకే సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ మీరు? మేము కాళేశ్వరం మేడం, విన్నారా కాళేశ్వరం? విన్నాం సార్. అంటే ఇది మీ అన్నయ్య వాళ్ళ కూతురు కోసమా సార్? మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఓకే సార్, ఓకే. సో బెటర్ అంటే ఫిలిప్పీన్స్ బెటర్ సార్ రైట్ నో. అయితే అంటే మనకి క్లైమేటికల్ కండిషన్ పరంగా కానివ్వండి, ఫుడ్ పరంగా కానివ్వండి, డిస్టెన్స్ పరంగా కానివ్వండి, అండ్ ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అక్కడ. అండ్ కోర్సు డ్యూరేషన్ కూడా 5 yearsలో అయిపోతుంది కాబట్టి చాలామంది ఇప్పుడు ఫిలిప్పీన్స్కి ఎక్కువ ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే ఇవన్నీ మనకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. అండ్ మీ బాబు ఇప్పుడు నీట్లో ఇక్కడ ర్యాంక్ రాలేదని చెప్పేసి అంటున్నారు కాబట్టి హ్యాపీగా మీరు బయట కంట్రీ పంపించండి. అందులో ఫిలిప్పీన్స్ అయితే మనకు చాలా దగ్గర కంట్రీ, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. దాదాపు ఒక 17 lakhs కాలేజ్ ఫీజు ఉంటుంది. అది మనం ఈజీగా ఇన్స్టాల్మెంట్ లాగా కట్టుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా. సో మీరు మా ఆఫీస్ని అప్రోచ్ అయితే కనుక పూర్తి డీటెయిల్స్ మేము మా ఆఫీస్లో ఇస్తామండి. స్క్రీన్ పైన స్క్రోల్ అయిన నెంబర్ పైన కూడా కాల్ చేసినా మా వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఎస్ మణి గారు చెప్పండి, స్కాలర్షిప్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి. కంపల్సరీ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే, మేము డీల్ చేసే అంటే అన్ని ఆల్మోస్ట్ టాప్ 10లో ఉండేటటువంటి యూనివర్సిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి. అంటే మేము అన్నీ కూడా అంటే లైక్ ఫిలిప్పీన్స్లో కానివ్వండి, కిర్గిస్తాన్లో కానివ్వండి, ఇంకా వేరే కంట్రీస్లో కానివ్వండి, ఎక్కడ మేము పంపిస్తున్నాము ఆ యూనివర్సిటీస్లలో స్కాలర్షిప్ అవైలబుల్లో ఉంది. టాప్ 10 మెంబర్స్కి ఇస్తారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఏమి ఇవ్వరు కానీ టాప్ 10 మెంబర్స్కి ఇస్తారనమాట. అండ్ బ్యాంక్ లోన్ అయితే తప్పకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందండి. దానికి కావాల్సినటువంటి లైక్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము అన్ని వివరాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటారో పేరెంట్, వాళ్ళకు కూడా మేము అది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఇప్పించడం జరుగుతుందండి. ఎస్ అండి. మణి గారు, ఇక్కడ నుంచి వెళ్తున్నారు అని అంటే అక్కడ వాళ్ళకి అన్ని కొత్త లైక్ ఫుడ్ కానీ అదేవిధంగా వెదర్ కండిషన్ కానీ ఎలా ఉంటాయి, వాళ్ళు సెట్ అవ్వగలుగుతారా, అసలు అక్కడ ఎలా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే మన ఇండియా క్లైమేట్ కండిషన్ ఒకలా ఉంటుంది, బయట కంట్రీలో ఎలా ఉంటుంది అని భయపడుతూ ఉంటారు. మనకి ఏంటంటే మన క్లైమేటికల్ కండిషన్గా ఉండి అండ్ మనకు ఒక చాలా నియర్బుల్గా ఉన్న కంట్రీ అంటే మనకు ఫిలిప్పీన్స్ అండి. ఫిలిప్పీన్స్ అండ్ కిర్గిస్తాన్ కూడా. ఫిలిప్పీన్స్లో ఏంటంటే మనకు కంప్లీట్ క్లైమాటికల్ కండిషన్ మనకు 5 years అంటే మనము 5 years అని కాదు, ఎప్పటికీ సేమ్ క్లైమాటికల్ కండిషన్ ఇండియన్ క్లైమాటికల్ కండిషన్ ఉంటుంది. బట్ స్టూడెంట్స్ అక్కడ 5 years ఉంటారు కాబట్టి వాళ్ళు ఓన్లీ 1 or 2 months మాత్రం ఉండరు. ఒక 5 years ఒక కంట్రీలో ఉన్నప్పుడు మనకి ఫుడ్, అకామిడేషన్ అండ్ క్లైమాటికల్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం హెల్దీగా ఉంటేనే వాళ్ళు చదువుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫుడ్, అకామిడేషన్ అండ్ క్లైమేట్ అండ్ ఎడ్యుకేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నింటిని చూసుకుంటే ఫిలిప్పీన్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. దాని తర్వాత కిర్గిస్తాన్ కూడా. కిర్గిస్తాన్ ఏంటంటే మనకి ఇండియాకు చాలా దగ్గర అవుతుంది, అంటే మనకి ఢిల్లీకి చాలా దగ్గర అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్
మన ఢిల్లీ క్లైమేట్ ఉంటుందన్నమాట. జస్ట్ ఇప్పుడు మనకి డిసెంబర్ అంటే జనవరి ఈ 2 months మాత్రమే కొంచెం కూల్గా ఉంటుంది. కూల్గా ఉండే టైంలో వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే రూమ్ హీటర్స్ కానివ్వండి, కాలేజీలో కూడా హీటర్స్ ఉంటాయి, వాళ్ళకు వామ్ జాకెట్స్ ఉంటాయి. అలా ఆ 2 months కేర్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోనైతే సేమ్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అండ్ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. కాబట్టి అన్ని విధాలుగా అక్కడ బాగుంటుందండి అక్కడ కూడా. ఎస్ మణి గారు, ఇప్పటి వరకు మీ కన్సల్టెన్సీ నుంచి చాలా మంది అమ్మాయిలు కూడా వెళ్ళి ఉంటారు కదా, అయితే చాలా వరకు అమ్మాయిలు వెళ్తున్నారు అంటే అక్కడ సెక్యూరిటీ గురించి చాలా వరకు పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అక్కడ, అమ్మాయిలకు సెక్యూర్డ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఓకే అండి, యాక్చువల్లీ మా కన్సల్టెన్సీ నుంచి అమ్మాయిలు అంటే సెక్యూరిటీ పరంగానైతే ఎవరైనా కానీ ఆలోచిస్తారండి. అక్కడ అబ్బాయిలే కానివ్వండి అమ్మాయిలే కానివ్వండి ఎవరైనా ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం అమ్మాయిల పేరెంట్స్ కొంచెం ఎక్కువ అడగడం జరుగుతుందన్నమాట. ఇందాక చెప్పినట్టుగా సెక్యూరిటీ పరంగానైతే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉంటుంది. సీసీ కెమెరాస్ ఉంటాయి. తర్వాత వార్డనర్స్ ఉంటారు వాళ్ళ కంట్రీకి, వాళ్ళ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా ఉంటారు, మా రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉంటారు అక్కడ వాళ్ళకి ఏది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా అంటే హెల్త్ ఇష్యూసే కానివ్వండి ఇంకా వేరే ఏది ఉన్నా కానీ మా వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుంది అనమాట. సెక్యూరిటీ పరంగానైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మేము వాళ్ళ కాంటాక్ట్లో ఉండడం జరుగుతుంది, మా వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు ఎప్పుడు. లైక్ వాళ్ళు కూడా డైలీ పేరెంట్స్తో వాళ్ళ ఫ్రీ టైంలో మాట్లాడుకోవచ్చు. మనం ఒక కంట్రీకి వెళ్తున్నామని ఒక చిన్న అదిగా అనిపిస్తుంది, ఒక 1 week వరకు వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. అక్కడ వెళ్ళాక తర్వాత అంతా సెట్ అయిపోతారండి. మామూలుగా ఏంటంటే వాళ్ళ ఫ్రీ టైంలో పేరెంట్స్తో ఎలాగో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకా లైక్ కేరింగ్ విషయంలోనైతే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎస్ మణి గారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మేడం, హలో మేడం. ఎస్ చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఇప్పుడు అబ్రాడ్ ఫిలిప్పీన్స్ లో ఏ యూనివర్సిటీ అంటే అది? ఫిలిప్పీన్స్లో చాలా ఉన్నాయి సార్. అంటే ఎస్పెషల్గా మీరు ఏదైనా అనుకుంటున్నారా సార్? అవునండి. ఏదనుకుంటున్నారు సార్? దవో యూనివర్సిటీలో ఓల్డ్ న్యూ అని 2 ఉన్నాయి కదండి. ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది మేడం? ఓకే, దవోల్ అంటే సార్ ఫీ స్ట్రక్చర్ దాదాపు మీకు అన్నీ కలుపుకుంటే ఒక 30-35 దాకా అవుతుందన్నమాట. అది మనం ఇన్స్టాల్మెంట్ లాగా కట్టుకోవచ్చు. సో మీరు ఇంకా పూర్తిగా వివరాలు కావాలంటే మా ఆఫీస్ని అప్రోచ్ అవ్వండి సార్. దవో కంటే కూడా చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఏ యూనివర్సిటీస్ అనేది మీరు మా ఆఫీస్ని వచ్చి కన్సల్ట్ అయినప్పుడు చెప్తాను. అంటే మనకు పర్పెక్చువల్ మెడికల్ యూనివర్సిటీ అని చెప్పేసి, లైసియం అని చెప్పేసి ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట టాప్ 10లో. సో దానికంటే కూడా తక్కువ బడ్జెట్లో ఉండేటటువంటి యూనివర్సిటీస్, దానికంటే టాప్ యూనివర్సిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో మా ఆఫీస్ హైదర్గూడలో ఉందండి. ఒకసారి విజిట్ అయితే కనుక మీకు పూర్తి వివరాలు ఇస్తామండి. ఎస్ మణి గారు, ఫిలిప్పీన్స్ కిర్గిస్తాన్ వెళ్తున్నారు కదా, అక్కడైతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఓకే, లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు కిర్గిస్తాన్ కానివ్వండి, రష్యా, జార్జియా, యుక్రెయిన్ ఈ కంట్రీస్ వెళ్ళినట్లయితే స్పెషల్లీ మనకు రష్యా కానీ, జార్జియా కానీ, యుక్రెయిన్ కానీ ఈ కంట్రీస్ వెళ్తే కనుక ఖచ్చితంగా మనం ఆ కంట్రీ లాంగ్వేజ్ అంటే కిర్గిస్తాన్లో కూడా డైలీ 1 period వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుందండి. తర్వాత కంప్లీట్గా మెడిసిన్ మాత్రం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళకి అంటే క్వశ్చన్ పేపర్ కానివ్వండి, వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ వాళ్ళ సెకండ్ ఇయర్ నుంచి ఏంటంటే వీళ్ళని హాస్పిటల్స్ తీసుకొని వెళ్తారు కాబట్టి పేషెంట్ ఇంట్రాక్ట్ కోసం అని చెప్పేసి, వాళ్ళ పేషెంట్స్తో మాట్లాడడానికి కోసం అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్ ఆ కంట్రీ ఫార్మాలిటీ కోసం అని చెప్పేసి నేర్పిస్తారనమాట. డైలీ 1 period ఆ కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు మాత్రం నేర్చుకోవాలి. అదే ఫిలిప్పీన్స్ వెళ్తే కనుక మనం ఎలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎస్ మణి గారు, మీరు పంపించే యూనివర్సిటీలో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? లైక్ హాస్టల్ కానీ, హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్, ఈ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఓకే అండి, ఇందాక చెప్పినట్టుగా మేము ఒక యూనివర్సిటీని మేము సెలెక్ట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా 3-4 ఇంటికి ఇంపార్టెంట్ ఇస్తామండి. ఒకటి ఏంటంటే స్టేయింగ్, అంటే పిల్లలు ఉండాలంటే కంపల్సరీ హాస్టల్ ఫెసిలిటీస్ బాగుండాలి. అండ్ రెండోది ఏంటంటే ఫ్యాకల్టీ స్టాండర్డ్ కూడా బాగుంటుంది. అంటే ఎడ్యుకేషన్ మంచిగా ఉంటే ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్ అవ్వడానికి చాలా ఈజీ ఉంటుందన్నమాట. అంటే స్క్రీన్ టెస్ట్కే కానివ్వండి, తర్వాత వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికైనా దేనికైనా సరే మనకి ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ స్టాండర్డ్ బాగుండాలి. తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అక్కడ మేము డీల్ చేసే అన్ని యూనివర్సిటీలలో కూడా మంచి ఒక 1000 bedded హాస్పిటల్స్ ఉన్నాయండి. వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉంటాయి క్యాంపస్లోనే. వీళ్ళకి ప్రాక్టికల్స్ కూడా రెగ్యులర్గా జరుగుతాయి. డిసెక్షన్ టైంలో కూడా ఒక బాడీకి ఒక 4 to 5 members ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ల్యాబ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటటువంటి యూనివర్సిటీస్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ శాతం అయితే ఇన్ క్యాంపస్లో ఇవన్నీ అవైలబుల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎస్, కాల్ తీసుకుందాం. ఓకే, మల్లేష్ గారు, ఎస్ చెప్పండి.
అడగండి మీ డౌట్. అయితే మేడం గారితో మాట్లాడదామని. ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఏంటి ఇప్పుడు చైనా వెళ్ళింది కదా మా అబ్బాయి, అంతకు ముందు 3 సంవత్సరాలు చేసి వచ్చింది ఇప్పటికి. ఓకే. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి మల్లేష్ గారు. అయితే ఏం లేదు, ఇప్పుడు నేను హరీష్ వాళ్ళ ఫాదర్ని. ఓకే. అయితే మావాడు పోయింది కదా. సార్ చెప్పండి సార్, బాగున్నారా? మా ఓల్డ్ పేరెంట్ తను. గుర్తుపట్టాను సార్ మీ వాయిస్. హరీష్ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? రైట్. ఓకే. యాక్చువల్లీ ఇందాక కాల్ చేసిన పేరెంట్ మా ఓల్డ్ పేరెంటేనండి. థింగ్ ఏంటంటే వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ నడుస్తున్నాయి. సార్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. ఇప్పుడైతే అందరికీ ఆన్లైన్లో క్లాసెస్ నడుస్తున్నాయి అండ్ పర్మిషన్ కూడా వస్తుంది. మేబీ తను పర్మిషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అనడానికి కాల్ చేశారనుకుంటా. జనవరి ఫిబ్రవరిలో పర్మిషన్ వస్తుంది, వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోతారు. ఎస్ మేడం, ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఇండియాకి వచ్చి ఇంకేమైనా టెస్టులు రాయాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనం ఏ కంట్రీ వెళ్ళినా కానీ అక్కడ నుండి కంప్లీట్ చేసుకొని వచ్చాక మన ఇండియాలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎంసీఐ టెస్ట్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు ఎంసీఐ ప్లేస్లో నెక్స్ట్ అనే ఎగ్జామ్ పెడుతున్నారనమాట. ఈ నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఎట్లుంటుందంటే 100కి ఒక 50 మార్క్స్ వస్తే పాస్ అనమాట. 50 కాకుండా 60 కానీ 70 కానీ 80 కానీ అట్లా వస్తే కనుక వాళ్ళకి పీజీ సీటు ఫ్రీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఎంబీబీఎస్ని బాగా సీరియస్గా తీసుకొని బాగా మంచిగా ప్రిపేర్ అయ్యి బాగా చదువుకొని వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చాక ఈ టెస్ట్ ఈజీ అవ్వడంతో పాటు మనకు పీజీ సీటు కూడా ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ వీళ్ళు అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చాక మాత్రం ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ కంపల్సరీ క్లియర్ చేయాలి. ఎస్, ఎంసీఏ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది అండ్ దానికి సెపరేట్గా కోచింగ్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? ఓకే అండి, అదే అండి ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఎంసీఏ ప్లేస్లో నెక్స్ట్ అనే ఎగ్జామ్ పెట్టింది మన గవర్నమెంట్. అయితే ఈ టెస్ట్కి సంబంధించి ఏంటంటే మనం మా తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మేము ఏవైతే కంట్రీస్ పంపిస్తున్నామో, ఏ యూనివర్సిటీస్కి అయితే పంపిస్తున్నామో అక్కడ సెకండ్ ఇయర్ నుంచి మా డాక్టర్ అబ్రాడ్ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి కోచింగ్ ఇప్పించడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు అంటే వాళ్ళ సిలబస్తో పాటు ఈ కోచింగ్ కూడా సపోర్ట్ ఇవ్వడం వలన ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడానికి 100%గా వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది కోచింగ్ అనేది. ఎస్, ఎంసీ టెస్ట్ గురించి తల్లిదండ్రులు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా, మీరు వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? తప్పకుండా అండి. చాలామంది ఏంటంటే ఈ టెస్ట్ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇది కొంతమందిలో ఏంటంటే ఇది 1 అటెంప్ట్ తర్వాత సెకండ్ అటెంప్ట్కి వాళ్ళు లైక్ పర్మిషన్ ఉంటుందో ఉండదో, వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుందో ఉండదో అనే డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఈ టెస్ట్ అనేది అండి చదువుకున్న వాళ్ళకి చాలా సింపుల్ అనమాట. ఇక మామూలుగా కొద్దిగా అటు ఇటు నెగ్లెక్ట్ చేసే వాళ్ళు మాత్రం సెకండ్ అటెంప్ట్ వరకు వెళ్తారు. 5 years చదివినప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్తోనే వస్తారండి తప్పకుండా. సో అక్కడ మంచి స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాక ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఈజీగా వాళ్ళు పాస్ అయిపోతారు. ఇన్ కేస్ ఫెయిల్ అయినా కానీ మనం సెకండ్ అటెంప్ట్ రాసుకోనికి అవకాశం ఉంటుంది. 6 monthsకి ఒకసారి ఉంటుందండి ఈ టెస్ట్ అనేది. ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ కాకపోతే కనుక సెకండ్ అటెంప్ట్కి మనకు 6 months టైం ఉంటుంది కాబట్టి ఆ 6 months టైంలో మంచిగా కోచింగ్ ఏదైనా మంచి కోచింగ్ సెంటర్లో కానివ్వండి, లేదంటే మా తరఫు నుండి వెళ్ళే స్టూడెంట్స్కి అయితే స్వతహాగా మేము కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఏంటంటే మాకు కోచింగ్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని ఢిల్లీలో ఉన్నాయి. సో మా నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే ఇప్పుడు ఎంసీఐ ప్లేస్లో నెక్స్ట్ వచ్చింది కాబట్టి ఈ నెక్స్ట్ అనే ఎగ్జామ్కి మేము కోచింగ్ ఇప్పించడం జరుగుతుందన్నమాట. సో ఈ టెస్ట్ ఏంటంటే వీళ్ళు చదువుకున్న పోర్షన్లోనే ఉంటుందండి. సపరేట్ జనరల్ నాలెడ్జ్ పోర్షన్ కానివ్వండి, ఇంకా వేరే క్వశ్చన్స్ కానీ అలా ఏముండదు. 5 years వీళ్ళు ఏదైతే ఎంబీబీఎస్ సిలబస్ చదువుతారో అదే సిలబస్ మీదకి వెళ్ళి టెస్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగానే క్లియర్ అవుతారు. ఎస్, చెప్పండి మీ ద్వారా, ఇప్పుడు మీరు అన్నారు కదా మీ ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్కి ఎంసీఏ టెస్ట్కి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? ఓకే, అంటే వెళ్ళేటప్పుడు మేము ఏంటంటే మెటీరియల్ కూడా ఇస్తామండి వీళ్ళకి. నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తాము. అండ్ మేము ఏవైతే యూనివర్సిటీస్కి పంపిస్తున్నామో ఆ యూనివర్సిటీలలో మా తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ నుండి కోచింగ్ ఇప్పించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి కేరింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంబీబీఎస్తో పాటు ఈ కోచింగ్ ఉండడం వల్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట పేరెంట్కి. అది ఎస్, ఓకే అయితే ఎంబీబీఎస్ పూర్తి అయిపోయిన తర్వాత హౌజీ అక్కడ చేయాల్సి ఉంటుందా, లేదంటే ఇండియా వచ్చి కూడా చేసుకునే అవకాశం ఉంటుందా ఏమైనా?
ఓకే అండి. యాక్చువల్లీ ఇంతకుముందు కొన్ని కంట్రీలలో అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చైనాకు పంపించట్లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు వేరే కంట్రీలలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫిలిపీన్స్లో కానివ్వండి, తర్వాత కిర్గిస్తాన్లో కానివ్వండి, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడనే ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు అనమాట. ఎంబీబీఎస్ 5 years ఉంటుంది. 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇండియాలో ఒక 1 year ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఉస్మానియాలో కానీ, గాంధీలో కానీ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనమాట. అక్కడ వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎస్, మీరు పంపించే యూనివర్సిటీలకి భారత ప్రభుత్వం యొక్క గుర్తింపు ఉందా? తప్పకుండా అండి. మేము పంపించే యూనివర్సిటీస్కి అన్నింటికి కూడా WHO అండ్ MCI గుర్తింపు ఉంటుంది. అండ్ అది లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే ఆ కాలేజ్కి స్టూడెంట్ని పంపించము. మన ఇండియన్ ఎంబసీలో వీసా కూడా ఇవ్వరనమాట. సో అందుకనే మేము ఇవన్నీ కూడా చూసుకొని మేము యూనివర్సిటీస్ని డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. WHO అండ్ MCI రికగ్నైజ్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్కే మేము పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మణి గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.